రామకోటయ్య గారు, అసలు ఈరోజు కోర్టులో ఈ కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? సీలు తరపు న్యాయవాదులు గాని, లేదా ప్రభుత్వ తరపు న్యాయవాదులు గాని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి న్యాయ సూత్రాలు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఒకటి కృష్ణ గారు. ఏ హ్మ్. కేసుకైనా జస్టిస్ ఈజ్ డిలే, జస్టిస్ ఈజ్ డినైడ్. హ్మ్. ఒక వ్యక్తికి 3 నెలల్లో బెయిల్ రావాల్సిన కేసు 3 సంవత్సరాల్లో విచారణ మొదలు కావాల్సిన కేసు 6 సంవత్సరాలు అవుతున్నా అంగుళం కూడా విచారణ మొదలుగాల. అతను కనీసం బెయిల్ రాలా. ఇప్పటికి అండర్ ట్రయల్ ప్రిజనర్ గానే ఉన్నాడు. ఇప్పుడు మన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ ప్రకారం అతని హ్మ్. మీద నేరం రుజువైన 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు పడతా ఉంటది. ఏది అటెంప్ట్ మర్డర్ కేసు అయినా గాని. హ్మ్. 7 ఇయర్స్ పనిష్మెంట్ వస్తది. ఆ కేసు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ కాన్స్పిరసీ లేదన్నారు. ఇక్కడ కుట్ర కోణం లేదన్నారు. ఆయన మర్డర్ చేసే ఉద్దేశమే లేదన్నారు. ఆయన అభిమానులు అన్నారు. మహా ప్రూవ్ అయితే 2 ఏళ్ళో, 3 ఏళ్ళో పడేటువంటి ఈ సమరీ ట్రయల్ కేసు. హ్మ్. దీంట్లో అప్పటికి 5, 6 సంవత్సరాలు ఆయన అండర్ ట్రయల్‌లో శిక్ష అనుభవించాడంటే, ఆయన పడే శిక్ష కన్నా కూడా ఎక్కువ అనుభవించాడు కదా! హ్మ్. ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్‌ని హరించినట్టే కదా! ఇప్పుడు భారతదేశం పార్లమెంట్ మీద బాంబ్ వేసినటువంటి కసబ్‌ది కూడా కేసు త్వరితగతంగా జరిగింది కదా! కసబ్ మీద విచారణ. అవును. ఆయన రుజువు చేసి ఆయన చట్టపరంగా శిక్షించారు కదా! హ్మ్. నేనేమంటానంటే చట్టపరంగా ఆయన తప్పు చేసుంటే దర్యాప్తు తేలిస్తే సాక్ష్యాలు చెప్పి శిక్షించండి. పనిష్మెంట్ ఏ ఓకే. విధంగా పడుతుందో ఆ పనిష్మెంట్ కోర్టుల ద్వారా ఇప్పించండి. రుజువు చేయకుండా అమాయకుడిని రిమాండ్‌లో పెట్టి ఆయన బెయిల్ ఇవ్వకున్నటువంటి బెయిల్ అనేది ఏంటి? బెయిల్ ఈస్ ఎక్సెప్షన్ ఆఫ్ జైలు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, కోడికత్తి సీన్ కావచ్చు, ఇంకొక మొద్దు సీన్ కావచ్చు. ఓకే. నేనేమంటానంటే వాళ్ళ చట్ట ప్రకారంగా మీ సాక్ష్యాలు ఎందుకు చెప్పరు బాధ్యతలొచ్చి? ఇందులో సాక్షాత్తు బాధ్యతుడు ఎవరు? డిఫాక్టో కంప్లైంట్ ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పి మిగతా సాక్షుల చేత మీరు సాక్ష్యాలు చెప్పించి నిజాన్ని లేదా నేరాన్ని నిరూపించి శిక్షించండి చట్ట ప్రకారంగా. ఆయన్నెందుకు మీరు రిమాండ్ ఖైదీగా, అండర్ ట్రయల్ ప్రిజనర్‌గా ఆయన జైల్‌లో ఉంచుతారు? ఇది ఏ కోర్టులు గూడా, ఏ చట్టాలు గూడా భారతదేశంలో ఉన్నటువంటి లా దీన్ని యాక్సెప్ట్ చేయదు గదా! హ్మ్. మనం అడుగుతున్న ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలనే ప్రామాణికం గదా! అవును. మీరెందుకు చట్టాలను మీ చేతుల్లోకి తీసుకొని, సెక్షన్‌లను ఆయుధాలు చేసుకొని, మీరెందుకు అమాయకుల్ని మీరు జైల్‌లో, రిమాండ్ అండర్ ట్రయల్ ప్రిజనర్‌గా మీరు మగ్గబెడుతున్నారు? వాళ్ళ ఫండమెంటల్ రైట్స్‌ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు? రాజ్యాంగం వాళ్ళకి ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల్ని మీరెందుకు కాలరాస్తారు? అనేటటువంటి ఒక న్యాయవాదిగా నేను కోడికత్తి సీన్ తరపున మాట్లాడుతున్నాను. ఇది ప్రజాస్వామ్యవాదిగా. ఓకే. రామకోటయ్య గారు, ఈరోజు కోడికత్తి సీన్‌కి బెయిలొచ్చే అవకాశం ఉందా? అంటే ఏం చెప్తారు సార్? కోర్టు ముందుంది ప్రధానంగా 2 అంశాలు కృష్ణ గారు. ఓకే. ఒకటి బెయిల్ ఇవ్వటం. లేదా రెండో అంశాలు త్వరితగతంగా విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ చెప్పడం. ఇప్పుడు హ్మ్. ముందేందంటే బెయిల్ ఇవ్వాల. విచారణ ఎప్పుడు అవుతుందా? ఏమవుతుందా? ఎన్ని రోజులకి అవుతుందనేది ఇప్పుడు మనం తేల్చే అంశం కాదు. కొంత ట్రయల్ అనేది టైం తీసుకుంటది. కనుక హ్మ్. గౌరవ కోర్టు, హైకోర్టు వారు గానివ్వండి, మనకి ఎన్ఐఏ కోర్టు గానివ్వండి, ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు ఆ కేసు కూడా ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన విషయం ఏందంటే కేసు కూడా బదిలీ అయింది. ఇంతకుముందు హ్మ్. మొన్నటిదాకా చార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా విజయవాడలో జరిగింది. ఇప్పుడు విశాఖకి బదిలీ అయింది. ఈ హ్మ్. కేసు బదిలీ అయింది కాబట్టి అక్కడ మళ్ళా పునర్విచారణ ప్రారంభమైద్ది. కొంత జాప్యం జరుగుతా ఉంటది. అందుకని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితుడు కోడికత్తి శ్రీనికి బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి ఆవశ్యకత కోర్టు యొక్క భుజస్కంధాల మీద ఉందనేది నా భావన. ఓకే. రామకోటయ్య గారు, ఇక్కడ బాధితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో సాక్ష్యం చెప్తేనే నిందితుడిగా ఉన్నటువంటి కోడికత్తి సీనుకి బెయిలొచ్చే అవకాశం ఉందా? లేదంటే ఈరోజు వాదనలు బట్టి కూడా కోడికత్తి సీనుకి బెయిలొచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అసలు చట్టం ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యానికి కోడికత్తి సీన్ బెయిల్ రావడానికి సంబంధం లేదు. చట్ట ఓకే. ప్రకారం అయితే చార్జ్ షీట్ ఫైల్ చేస్తే బెయిల్ ఇవ్వాలి. ఒకవేళ హ్మ్. అఫెన్స్ అయినా 90 డేస్‌లో బెయిల్ ఇవ్వాలి. హ్మ్. ఇక్కడ బెయిల్ ఆపడానికైతే రీజన్స్ అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా మరి ఆయనకి బెయిల్ ఎందుకు ఇవ్వాలి. బెయిల్ ఇన్ని రోజులు బెయిల్ వాదన పూర్తిగా నేపథ్యం మనం చూసాము. దగ్గరగా ఈ కేసు 5 సంవత్సరాలకు పైగానే నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు అసలు కోడికత్తి సీనుకి బెయిల్ రాకుండా ఉండడానికి కారణం ఏంటి మరి? మనం మాట్లాడుకునేది సీఆర్‌పీసీ ప్రకారం. ఓకే. సీఆర్‌పీసీ ప్రకారం అయితే చార్జ్ షీట్ ఫైల్ చేసినాక ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏం మిగిలలేదు కాబట్టి
ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలా. ఇందులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఎన్ఐఏ వాళ్ళు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా కుట్ర కోణం లేదని చెప్పారు. ఓకే. అందరు విట్నెస్‌ని విచారించారు. కోర్టు ముందుకు ఛార్జ్ షీట్ వచ్చింది. సాక్ష్యాధారాలు వచ్చినియి. ఇంకా ఆయన్ని రిమాండ్‌లో పెట్టడానికి ఆవశ్యకత ఏమీ లేదనేది సీఆర్‌పీసీ ప్రకారం మనం చెబుతున్నాం. హ్మ్. వైసీపీ ప్రకారం నేను చెబుతున్న సీఆర్‌పీసీ అమలు కావట్ల. ఐపీసీ బదులు వైసీపీ అమలవుతుంది ఇక్కడ. ఓకే. వైసీపీ వాళ్ళ అంటే ప్రకారం ఇండియన్ ఇంకా పీనల్ ఆయన రిమాండ్‌లో ఉండాల్సిన అవకాశం ఉంది. ఓకే. రామకోటయ్య గారు, అంటే ఇండియన్ పీనల్ కోడ్ బదులు వైసీపీ పీనల్ కోడ్ ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉందంటారా? అంతే. ఇప్పుడు సీఆర్‌పీసీ లేదు, ఐపీసీ లేదు. వైసీపీ ప్రకారమే ఇప్పుడు శ్రీనివాస్ గారు 5 ఏళ్ళు ఉన్నారు. హ్మ్. భారత బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అయితే ఆయన బెయిల్ రావాలా. హ్మ్. రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం ఆయన ఉన్నారు. ఓకే. ప్రజాస్వామ్యం ప్రకారం అయితే ఆయన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకుముందు ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్‌లకి చట్టాలు వర్తించేవి కాదు. మన భారత రాజ్యాంగం గాని, ఐపీసీ గాని, సీఆర్‌పీసీ గాని. ఇప్పుడు మనకు ప్రిజంప్షన్ ఏంటంటే ఎక్సెప్ట్ వైసీపీ పరిపాలనలో ఐపీసీ ఇక్కడ అప్లై కావట్లేదు ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే. రామకోటయ్య గారు, మరి ఈ ప్రజాస్వామ్య వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? కోడికత్తి సీన్‌కి సంబంధించినటువంటి బెయిల్ అంశం మీద అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెబుతూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకుండా ఉన్నావంటే నువ్వు బానిసత్వానికి అలవాటు పడుతున్నావని. హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్‌లో బడెతున్నోడిదే బర్ర. ఎదిరించున్నోడికి బడత పూజే. హ్మ్. వాడి మీద అక్రమ కేసులు పెట్టడం గాని, వాళ్ళని ఇరికించడం గాని, ఇంక్లూడింగ్ మీడియా కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా సరే మాకు ఎదురు తిరిగారంటే మీరు శంకరగిరి మాన్యాలకు పోవటమేను. హ్మ్. మీకు పుట్టగతులుండవు అనేటటువంటి భావాన్ని వైసీపీ ప్రభుత్వం బెదిరించి, అదిరించి మేధావుల నోరు మూపిస్తా ఉంది. అందుకని ఓకే. ఇప్పుడు కొద్దిగా ఈ అంగన్వాడీ టీచర్లు గాని, ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ గాని ఎలక్షన్ కోడ్ దగ్గరకొస్తుంది కాబట్టి, మార్చిలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ మాత్రం రోడ్ల మీదకొచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. జనసేన, తెలుగుదేశం కలిసినియి. ఈ వైసీపీలో వలసలు స్టార్ట్ అయినియి. షర్మిల వచ్చి పాదయాత్ర మామూలుగా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని లో విలీనమైంది కాబట్టి అక్కడ ఓటు సీలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, తెలుగుదేశం వస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు అనే భావనలు ఇప్పుడన్నా కొద్దిగా గొంతులు పెగిల్ని. ఇప్పుడన్నా కొంత వాయిస్ కొద్దిగా వినపడుతుంది జనాలది. మొన్నదాకా అది లేదు. ఓకే. సో ఈరోజు ఐపీసీ బదులు వైసీపీ. ఓకే. సో రామకోటయ్య గారు, సో ఈరోజు అసలు హైకోర్టులో కోడికత్తి సీన్‌కి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చట్ట ప్రకారం అయితే బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు ఆయన బెయిల్ మంజూరు చేయాలి. ట్రయల్ కూడా తొందరగా కమెన్స్‌మెంట్ చేయమని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే కోడికత్తి సీన్ యొక్క కుటుంబ సభ్యులు రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం. హ్మ్. రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం వాళ్ళ సాక్షాత్ వాళ్ళ అడ్వకేట్ సలీం గారు కూడా నినాదాన్ని చెప్పాడు. అందుకని జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలి, విచారణ పూర్తి కావాలి. అది జరిగే పని కాదు. అందుకని కనీసం బెయిల్ ఇవ్వాల్సిన ఆవశ్యకత గౌరవ హైకోర్టు మీద ఉందనేది నా భావన. ఓకే. ఓకే రామకోటయ్య గారు. థాంక్స్.